ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకి పార్టీ విజయకేతనం ఎగురవేసింది. మెజారిటీకి దాదాపు దగ్గరగా పార్టీ వచ్చింది. ప్రస్తుతం దాదాపు 110 స్థానాల్లో ఆ పార్టీ ప్రస్తుతం మెజార్టీతో దూసుకుపోతున్న పరిస్థితి అయితే ఉంది. అటు అన్నా డిఎంకేకు ఇటు డిఎంకేకి కూడా టీవీకే షాక్ ఇస్తూ కూడా తమిళనాడులో సత్తా చాటిన పరిస్థితి. ప్రస్తుతం నేను చెన్నైలోని విజయ్ హౌస్ దగ్గర ఉన్నాను. ఇక్కడ పైనూరులో ఉన్న ఆయన హౌస్ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది. నిన్నటిదాకా ఒక ప్రముఖ హీరో, ఒక స్టార్ నటుడి నివాసంగా మాత్రమే ఉండేది. అయితే కాబోయే ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఆయన నివాసం మారింది. దీంతో పోలీసు భారీ స్థాయిలో బందోబస్తు వచ్చింది. ఎప్పుడు కూడా ఇంత పోలీసు బలగాలు విజయ్ ఇంటి ముందు చూడలేదు. సాధారణంగా ఇక్కడ ఉన్న ప్రజలు కానీ అలాగే అభిమానులు కానీ తరచూ ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. చెన్నై దగ్గరికి వచ్చినప్పుడు కూడా విజయ్ నివాసం దగ్గరికి వచ్చి వెళ్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని చెప్పచ్చు. ప్రస్తుతం పూర్తిగా పోలీసుల అదుపులో ఈ ప్రాంతం అంతా ఉంది. లోపలికి వెళ్ళి వచ్చే వారి కోసం ప్రత్యేకంగా కాబోయే సీఎం కాబట్టి సంబంధించి కూడా స్కానింగ్లు ఇతర అత్యాధునిక పరికరాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక సీఎం సంబంధించి కాబోయే ఇదే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కూడా విజయ్ ఇప్పటికే విస్తృతంగా పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ఉదయం నుంచే ఫలితాల సరళి తెలిసినప్పటి నుంచి కూడా ఆయన నివాసంలోనే ఉంటూ కూడా తన అంతరంగికులతో మంతనాలు జరుపుతున్న పరిస్థితి. కాసేపటి క్రితమే విజయ్ నివాసానికి హీరోయిన్ త్రిష కూడా రావడం జరిగింది. ఆమె శుభాకాంక్షలు తెలియజేసింది. ఈరోజు త్రిష పుట్టినరోజు కూడా కావడం గమనార్హం. ఈరోజు తిరుమల శ్రీవారిని కూడా త్రిష దర్శించుకున్నారు. అనంతరం మళ్ళీ చెన్నైకి వచ్చి ఈ విజయం ఏదైతే టీవీకే విజయం అనంతరం విజయ్ని వచ్చి శుభాకాంక్షలు తెలియజేసి వెళ్ళారు. ప్రస్తుతం ఇంకా లోపల కుటుంబ సభ్యులతో కూడా విజయ్ మంతనాలు జరుపుతున్నారు. అలాగే విజయ్ తండ్రి చంద్రశేఖర్ కూడా ఏదైతే ఇంచుమించుగా 10 సీట్లు ఒకవేళ తగ్గినప్పటికీ కూడా ఇతర పార్టీల పొత్తు కోసం అంటే ప్రధాన పార్టీలైన అన్నా డిఎంకే అలాగే బీజేపీ సైద్ధాంతికంగా విజయ్ విభేదించే బీజేపీ పార్టీ కాకుండా ఇతర కాంగ్రెస్ ఇతర పార్టీలు కమ్యూనిస్టు లాంటి పార్టీలతో పొత్తులకు సిద్ధంగా ఉన్నట్లుగా కూడా చంద్రశేఖర్ కూడా చెప్పినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. దీంతో ఒకవేళ అరాకొర సీట్లు తగ్గినప్పటికీ కూడా ఇటు కాంగ్రెస్ కానీ ఇతరులతో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమాలో విజయ్ ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. మరోవైపు చూస్తున్నాం ప్రస్తుతం విజయ్ నివాసం ఆవరణలో ఇప్పుడే భారీగా భద్రతా బలగాలు మోహరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్నటిదాకా ఇక్కడ సాధారణంగా ఉన్న ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఇక్కడ భద్రత కట్టుదిట్టం చేసిన పరిస్థితి కూడా మనం విజువల్లో అయితే చూస్తున్నాం. పోలీసులు కూడా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఇక్కడికి చేరుకుంటూ కూడా దానికి సంబంధించి భద్రతా పరిశీలన కూడా చేస్తున్న పరిస్థితి మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ప్రస్తుతం విజయ్ నివాసం పరిసరాలు ప్రస్తుతం పూర్తిగా ఆయన అభిమానులు కార్యకర్తలు ఇతర ప్రముఖుల రాకపోకలతో కూడా ప్రస్తుతం కిక్కిరిసిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం విజయ్ నివాసానికి ఆయన శ్రేయోభిలాషులు ఏదైతే పార్టీ విజయం అనంతరం ఆయన్ని విశేష చెప్పేందుకు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ప్రముఖుల రాక నేపథ్యంలో ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నామని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఈ కౌంటింగ్ సరళి పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో విజయ్ తన కార్యాచరణ ప్రకటించే అవకాశం అయితే ఉంది. మొదట మనం చూస్తే మహాబలిపురం దగ్గర ఒక రిసార్ట్ కూడా బుక్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఒకవేళ తక్కువ సీట్లు ఈ స్థాయిలో వస్తాయన్న అంచనా లేకపోవడంతో ప్రస్తుతం ఎమ్మెల్యేలను కాపాడుకునే క్రమంగా ఒక రిసార్ట్ను కూడా విజయ్ బుక్ చేశారు. అయితే అంచనాలకు మించి భారీగా 100కు పైగా సీట్లు రావడంతో ఇక ప్రభుత్వం ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బంది లేని పరిస్థితి ఏర్పడటంతో ప్రస్తుతం రిసార్టు క్యాంపు రాజకీయాలను పక్కన పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తే ఇప్పుడు తగ్గిన కొన్ని సీట్లను కాంగ్రెస్ ఇతర పార్టీల మద్దతుతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పూర్తి స్థాయిలో సంసిద్ధమవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తం మీద విజయ్ పార్టీ ఏదైతే దశాబ్దాల కాలంగా అన్నా డిఎంకే హవా ఏదైతే తమిళనాడులో కొనసాగుతుందో దాన్ని పూర్తి స్థాయిలో బ్రేక్ వేశారని చెప్పచ్చు. ఎంజీఆర్ తర్వాత ఎంతోమంది పెద్ద నటులు రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు కూడా అధికారంలోకి రావాలని కలలు కన్నప్పటికీ కూడా వాళ్ళెవరికి కూడా సాధ్యం కాలేదు. అటు రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ కూడా పార్టీ పెట్టి రాజకీయ పోటీ చేసేందుకు కూడా ఆయన వెనుకాడిన పరిస్థితి అయితే ఉంది. కమల్ హాసన్ లాంటి వ్యక్తులు కానీ శివాజీ గణేషన్ లాంటి వ్యక్తులు ఇలా ఎంతోమంది ప్రముఖులు
నెరవేరని కళను విజయ్ సొంతం చేసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఆయన పార్టీ పెట్టిన తర్వాత కూడా అనేక అవరోధాలు వచ్చినప్పటికీ కూడా ఎంతోమంది ప్రలోభాలు చూపినప్పటికీ బీజేపీ లాంటి పార్టీ పొత్తులకు పొత్తు పెట్టుకోవాల్సిందిగా ఆహ్వానించినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా పూర్తిగా తిరస్కరించిన పరిస్థితి. ముఖ్యంగా ఎలక్షన్ ముందు తన సినిమాను ఆగిపోయినప్పటికీ, అలాగే ఏదైతే తన ప్రచారానికి సంబంధించి కొన్ని దురదృష్ట ఘటనలు జరిగినప్పటికీ కూడా ఎక్కడ కూడా వెనుకాడకుండా ప్రజల్లోకి వెళ్ళి విజయ్ అయితే వాళ్ళ మనసులు గెలుచుకున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద తమిళనాడులో ప్రస్తుతం విజయ్ ప్రభంజనం అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన మరో 2-3 రోజుల్లోనే ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈరోజు రాత్రి కల్లా పూర్తి స్థాయిలో ఫలితం విడుదల చేసే అవకాశం ఉంది. అనంతరం ఆయన తన కార్యాచరణ ఎప్పుడు ప్రమాణ స్వీకారం అనేది ప్రకటించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది తమిళనాడులో చెన్నైలో విజయ్ నివాసం దగ్గర ప్రస్తుతం తాజా పరిస్థితి. కెమెరామెన్ జయప్రకాష్తో వర్మ, మనం టీవీ, చెన్నై.